చారిత్రక వరంగల్ జిల్లాలో గత కొద్ది రోజులుగా జరిగిన వివిధ కార్యక్రమాల సమాహారాన్ని దూరదర్శన్ వార్తా విభాగం జిల్లా రౌండప్ గా ప్రేక్షకులకు అందిస్తుంది. అందులో భాగంగా జిల్లాలో జరిగిన వివిధ కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత వారం రాజస్థాన్లోని బికనీర్ నుండి వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతివర్మ శ్రీనివాసరాజు మాట్లాడుతూ, ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యత స్వీకరించినప్పటి నుంచి ఇతర దేశాలతో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున అమృత్ భారత్ స్కీమ్ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 3 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించారని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ది చెందిన విధంగా వరంగల్ నగరం కూడా అభివృద్ది సాధించాలని అన్నారు. నిషేధిత ఎండు గంజాయిని సరఫరా చేస్తున్న 4 నిందితులను వరంగల్ నార్కోటిక్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు 210 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నార్కోటిక్ డీఎస్పీ సైదులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తొర్రూరు ఖమ్మం హైవే మీదుగా నిందితులు నిషేధిత గంజాయిని ట్రాక్టర్లో తరలిస్తుండగా వరంగల్ ఉర్సుగుట్ట వద్ద విశ్వసనీయ సమాచారం ప్రకారం పోలీసులు తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ ₹1 కోటి పైనే ఉంటుందని డీఎస్పీ సైదులు తెలిపారు. 4 నిందితులను రిమాండ్కు తరలించామని, మరో 3 పరారీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వరంగల్ డాక్టర్స్ క్రికెట్ క్లబ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల మైదానంలో ఈ పోటీలను కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్కుమార్ రెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాకతీయ వైద్య కళాశాలలో డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ పోటీలు 5 రోజుల పాటు జరగనున్నాయని అన్నారు. వరంగల్లోని బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ హైస్కూల్లో ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులలో పాఠ్యాంశ బోధనా సామర్థ్యం పెంచడంతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యత పెంపొందించేందుకు 5 రోజుల శిక్షణ ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. శాశ్వతమైన, ప్రతిభావంతమైన, అందరికీ ఆమోదయోగ్యమైన సమాధానం కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ద్వారా లభిస్తుందని వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి శ్రీమతి నిర్మలా గీతాంబ అన్నారు. తెలంగాణ స్టేట్ జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను వరంగల్ నగర కేంద్రంలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, వివాదాలు ఆలస్యం కాకుండా తొందరగా పరిష్కరించబడతాయని, సమయం మిగులుతుందని, ఖర్చు కూడా మీడియేషన్ సెంటర్ ద్వారా తగ్గుతుందని అన్నారు. బ్యూరో రిపోర్ట్.